సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ విల్లాస్ అండి. విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా విల్లాస్ వైపు టర్న్ అవుతున్నారండి. ఎందుకంటే అపార్ట్మెంట్ రేట్స్ ఆల్మోస్ట్ చాలా వరకు పెరిగాయండి. ఆల్రెడీ మన ప్రీవియస్ డిస్కషన్స్లో ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఒక అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలనుకుంటే 3 నుంచి 4 ఈవెన్ 10 కోట్ల అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు జనాలు మైండ్లో కొంత డైవర్సిఫికేషన్ వచ్చిందండి. అసలు ఈ 4-5 కోట్లు పెట్టి ఈ 10 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ ఎందుకు కొనాలి, విల్లాస్ ఎందుకు కొనకూడదు అని అంటే ఉద్దేశంతో కస్టమర్స్ ఇప్పుడు అంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా విల్లాస్ వైపు డైవర్ట్ అవుతున్నారండి. అంటే విల్లాస్ వైపు ఎందుకు డైవర్ట్ అవుతున్నారంటే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. సో విల్లాస్ మనకి ఏ లొకేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయి, ఏ ప్రైజ్లో అవైలబుల్ ఉన్నాయి అనేది నేను మీకు బ్రీఫ్ చేయబోతున్నాను. మేబీ కొంచెం ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. నేను చెప్పేదంటే ఎక్కువగా ఐటీ జోన్ అనుకుంటే వెస్ట్ పార్ట్ అండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉన్న లొకేషన్స్ అండి. సో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ విల్లా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయని చెప్పబోతున్నానండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొల్లూరు, తెల్లాపూర్, నార్సింగి, రాజేంద్ర నగర్, బద్వేల్ అని కూడా చెప్పొచ్చు. ఈ లొకేషన్స్ బాగున్నాయండి. నల్లగండ్ల కూడా కొంచెం హై ఎండ్ అండి, కానీ మంచి లొకేషన్ అండి నల్లగండ్ల. ఈ 5 లొకేషన్స్లో మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని రాబోతున్నాయండి. అదేవిధంగా సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది తుక్కుగూడ, ఇటు పెద్దగోలుకొండ, అటు బొంగుళూరు వరకు ఆదిబట్ల. ఈ లొకేషన్స్లో ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చూసుకుంటే ఇటు మియాపూరు, బాచుపల్లి, బోరంపేట, డుండిగల్లు, గాగిలాపూరు, మేడ్చెల్లు, షామీర్పేట. ఈ లొకేషన్స్లో ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఇప్పుడు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయని చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే కొల్లూరులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకి అంటే మేబీ కొన్ని లొకేషన్స్లో కొన్ని పాత ప్రాజెక్ట్స్లో 3 కోట్లు దొరుకుతున్నాయేమో, కానీ 4 crores అనేది ఈ ఏరియాలో దొరుకుతుందండి ప్రాజెక్ట్స్. సో 4 crores నుంచి అప్ టు 12 crores వరకు మనకి విల్లా ప్రాజెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కొల్లూరు. అదేవిధంగా తుక్కుగూడ అనుకుంటే తుక్కుగూడలో మనకి 6, 7, 8, 9, 10 crores మనకి విల్లాస్ ఈ లొకేషన్స్లో అవైలబుల్ ఉన్నాయండి. కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర ఉందండి. గచ్చిబౌలి వెళ్ళాలంటే ఎగ్జిట్ 1, హార్డ్లీ ఒక ఎగ్జిట్లో మనం రీచ్ అయిపోవచ్చు. కొల్లూరు నుంచి మనం ఐటీ ఇండస్ట్రీస్కి వెళ్ళాలంటే 15 minutesలో రీచ్ అయిపోతామండి. తెల్లాపూరు, గచ్చిబౌలి వెళ్ళాలంటే చాలా నియర్ అండి. ఇటు తెల్లాపూరు, ఇటు నల్లగండ్ల, అటు లింగంపల్లి, అటు గచ్చిబౌలి అట్లా వెళ్ళిపోవచ్చు అండి, చాలా దగ్గర. ఒకళ్ళు డైరెక్ట్ ఇంటర్నల్గా వెళ్ళాలనుకుంటే, లేదు అనుకుంటే తెల్లాపూర్ నుంచి కొల్లూరు చాలా దగ్గరలో ఉందండి, ఓఆర్ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది మేజర్ లొకేషన్స్ అండి. నార్సింగిలో కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఆల్రెడీ రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్. అక్కడ కూడా మనకి 6 కోట్లు 7 కోట్లు ఆ రేంజ్లో దొరికేస్తున్నాయి. అదేవిధంగా నల్లగండ్లలో ఒక హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్ నడుస్తుందండి. అక్కడ ఎంత అంటే మినిమం 9 crore rupees ఉన్నదండి, 9 కోట్ల నుంచి స్టార్ట్. సో అది కూడా చాలా అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అండి. సో ఇది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఈ లొకేషన్స్లో ఉన్నాయండి. ఇప్పుడు లెటస్ టాక్ అబౌట్ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. నార్త్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. మియాపూర్కి అతి దగ్గరలో ఆఫీస్పేట దగ్గర ఒక పెద్ద గ్రూపు, పేరు చెప్పకూడదు, వాళ్ళది 30 ఎకరాలలో విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారండి. 30 ఎకరాల్లో నాకు తెలిసి ఒక 10 acres అపార్ట్మెంట్స్, 20 acres విల్లాస్ చేయబోతున్నారు. సో అది అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు మియాపూర్, బాచుపల్లిలో వెళ్తున్నప్పుడు మనకి బాచుపల్లి, బోరంపేట, మల్లంపేటలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి. ఈ లొకేషన్స్లో మనకు విల్లా కావాలనుకుంటే 3, 3.5, 4 కోట్లకి విల్లాస్ దొరికేస్తున్నాయండి. అదేవిధంగా డుండిగల్లు, గాగిలాపూర్లో మనకి విల్లాస్ కావాలి అనుకుంటే మనకి డుండిగల్లో 1.5 కోటిలో దొరికేస్తుంది అండి.
అదేవిధంగా గాగిలాపూర్లో అనుకుంటే మనకు 1,82,00,00,000కి విల్లాస్ దొరికేస్తున్నాయండి. మంచి విల్లాస్. నేను రీసెంట్గా ఒక విల్లా ప్రాజెక్ట్ విజిట్ చేశానండి. స్పానిష్ మోడల్లో కడుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 80 ఎకరాల్లో కడుతున్నారు. సో రియల్లీ ఐ ఇంప్రెస్డ్ విత్ దట్ ప్రాజెక్ట్ అండి. చాలా బాగుంది. ఇది కాకుండా మల్లంపేట ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్కి అతి దగ్గరలో ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ రాబోతుందండి. దాదాపుగా 100 నుంచి 200 ఎకరాలు ప్రాజెక్ట్ రాబోతుందండి. సో ఇక్కడ టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ కూడా విల్లాస్ ఇన్వెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మేడ్చల్ అనుకుంటే ఇప్పుడు మేడ్చల్ రేట్స్ చాలా పెరిగాయండి. కానీ మేడ్చల్కి దగ్గరలో మనకి మినిమం 2 కోట్లు కూడా విల్లాస్ దొరికేస్తుంది. 2 నుంచి 4 కోట్ల మధ్యన. అదేవిధంగా నెక్స్ట్ షామీర్పేట అండి. షామీర్పేటలో ఈరోజు కొంచెం విల్లా కొందాం అనుకుంటే మనకి మంచి ప్రైజ్లో దొరుకుతుందండి. అంటే మినిమం ఎంత దొరుకుతుందంటే 1,20,00,000 నుంచి 3 కోట్ల లోపల మనకి మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో రన్ అవుతున్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడదామండి. సౌత్ అనుకుంటే మనకి మేజర్గా మన మైండ్లోకి వచ్చేది తుక్కుగూడ అండి. ఎందుకంటే ఇటు శంషాబాదుకి మన వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి మధ్యన చాలా 111 జియోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాజెక్ట్స్ రావు, విల్లా ప్రాజెక్ట్స్ రావు, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రావండి. సో మనకి ఏదైనా పెద్ద గోలుకొండ తర్వాతే మనకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో పెద్ద గోలుకొండ దగ్గర కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఈ విల్లా ప్రాజెక్ట్స్ ప్రైజింగ్ ఎట్లా ఉంటుందంటే 3.5 కోట్లు, 4 కోట్లు, 4.5, 5 కోట్ల మధ్యన మనకి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ లొకేషన్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ తుక్కుగూడ, ఈ పెద్ద గోలుకొండ మధ్యన ఉన్న లొకేషన్ అసలు నెంబర్ 1గా మారబోతుందండి రియల్ ఎస్టేట్ వైజ్గా. ప్రైజెస్ కూడా చాలా హైక్ అవ్వబోతున్నాయండి. మేబీ ఈ లొకేషన్స్లో గవర్నమెంట్ ఫ్యూచర్లో ల్యాండ్స్ ఆప్షన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు కానీ మీరు కొనుక్కుంటే డెఫినెట్లీ మీకు మంచి అప్రిషియేషన్ వస్తుందండి. సో పెద్ద గోల్కొండలో మనం కావాలనుకుంటే అప్ టు 3.5, 3 and 5 మధ్యన మనకి విల్లాస్ దొరికేస్తున్నాయి. తుక్కుగూడ కావాలి అనుకుంటే మనకి 4, 4.5, 5 ఈవెన్ తుక్కుగూడ లొకేషన్స్లో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశానండి. దాదాపుగా 14 నుంచి 18 కోట్లు కూడా ఉన్నాయండి. కొంచెం దే ఆర్ నాట్ విల్లాస్, దే ఆర్ మ్యాన్షన్స్ అని చెప్పొచ్చు. 1000 గజాలు, 1600 గజాలు, 2000 గజాల్లో కడుతున్నారు. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ లొకేషన్ అని చెప్పొచ్చు. కొంచెం తుక్కుగూడ అంటే అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీ కింద వచ్చిందండి. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఈ లొకేషన్స్లో విల్లాస్ కొంటున్నారు. ఈ లొకేషన్స్లో చాలా గోల్ఫ్ కోర్సెస్ ఉన్నాయి, చాలా క్లబ్స్ ఉన్నాయండి. సో ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. శ్రీశైలం హైవే అప్ టు కొత్తూరు వరకు మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. కొన్ని బడ్జెట్లో కూడా వచ్చేస్తున్నాయండి. 2.5 కోట్లు, 260 కోట్లలో కూడా కొన్ని విల్లాస్ ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. సో ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎందుకు కొనాలి అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కమ్ సెంటర్ ఫ్యూచర్ సిటీ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా ఒక కొత్త సిటీని నిర్మించే స్టేజ్లో ఉందండి. దాని పేరే ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఈరోజు కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న మీరు ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విల్లా ప్రాజెక్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే, ఏమైనా విల్లాస్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ఒక పేజ్ ఉందండి. రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే ఛానల్ కూడా ఉందండి. సో దీంట్లో మీరు ఏమైనా కావాలనుకుంటే పింక్ చేయొచ్చండి. మీరు ఏమైనా అడ్వైస్ కావాలంటే అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.